మనం వారాహి నవరాత్రులను అత్యంత వైభవంగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నవదుర్గ ఆరాధన చేశాం, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారి పూజలు కుంకుమార్చనలు చక్కగా చేసుకుంటూ ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే అసలు నిదానంగా ఉండాలి. మన అదృష్టం ఏంటంటే మనం అమ్మవారిని ఆరాధించినందుకు సాక్షాత్ ఆ జగదంబే ఆ లలితా పరాభట్టారికే ఈ అమరూపంలో మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. అమ్మవారిని కీర్తించేటప్పుడు ఆ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అమ్మవారు అనేక రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పారు. అలాంటి అమ్మ మాతృ రూపంలో కూడా మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకి దేవీ మహాత్మ్యం ద్వారా ఋషులు తెలియజేశారు. అలాంటి మాతృస్వరూపిణిగా ఈరోజు ఈ అమ్మ మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహించడానికి అనుగ్రహ భాషను ఇవ్వడానికి, అలాగే సాక్షాత్ వారాహిదేవి శ్యామలాదేవి లలితాంబికా స్వరూపంగా ఉన్నటువంటి అమ్మ ముగురంబల మూలపటముగా మన ముందుకు వచ్చి కూర్చున్నారు. ఈవిడ సాక్షాత్ సరస్వతీదేవి. ఎందుకంటే ఈవిడ చేసే కార్యక్రమాలు కానీ ఈ మాత చేసేటటువంటి సేవ కానీ ఈ మాత యొక్క అనుష్ఠాన పరం ఏంటో తెలిసిన వాళ్ళకి ఆవిడేంటో తెలుస్తుంది. కనుక అలాంటి జగదమ్మ మన దగ్గరికి వచ్చిందంటే అది మనందరి అదృష్టం. మనల్ని అనుగ్రహించడానికే ఈరోజు ఆవిడ ఈ దీక్షా సమయంలో కూడా వచ్చి ఇక్కడ మనందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ మాత యొక్క ఆ కరుణ చూపు పడినా సరే మనమంతా అదృష్టవంతులం. అలాంటి గొప్ప అనుష్ఠాన బలం ఉన్నటువంటి మాత ఈరోజు మనందరినీ అనుగ్రహించడానికి వచ్చింది. మనమంతా అమ్మవారి బిడ్డలం, ఈ అమ్మకు కూడా బిడ్డలమే. కాబట్టి మనందరినీ పలకరించడానికి మనందరితో ప్రేమతో మాట్లాడడానికి కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యించే ఈ నవరాత్రుల్లో భాగంగా ఆ జగదంబే మన కోసం ఇక్కడికి వచ్చినట్టుగా మనమంతా భావించాలి. ఆ జగదంబే ఇక్కడికి వచ్చింది, అది మనందరి అదృష్టం. కనుక అలాంటి ఈ అమ్మని ఇక్కడ కైవల్యాకృతి సేవా సమితి చిరు సత్కారం చేసుకున్నారు. ఈవిడ పాదాలని పూజించిన, ఈవిడ శిరస్సు మీద పుష్పాలు వేసిన అక్కడ ఉన్న అమ్మకి వేసినట్టే. కాబట్టి అలాంటి జగన్మాత స్వరూపమైనటువంటి మాతకి ఈరోజు కైవల్యాకృతి స్వరూపున చిరు సత్కారం చేసుకున్న ఆ అమ్మ ఇప్పుడు మనందరికీ అనుగ్రహ భాషణం చేస్తుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరూ మాట్లాడకుండా ఉండాలి. ప్రేమగా శ్రద్ధగా ఆవిడ చెప్పే మాటలన్నీ వినాలి. అమ్మ మనమంతా 3 సార్లు ఓంకారం చెబుదామా, లేకపోతే మరి ఏ కారమైనా చెబుదామా? మాట్లాడడం మానేసి ఇప్పుడే మన బ్రహ్మగారు చెప్పారు, సత్యసాయి బాబా గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. 2 ఆడవాళ్ళు ఒక చోట చేరితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి అని. అంతటా ఆ హడావిడి అదంతా ఆ సందడంతా కింద నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కింద మరీ హడావిడిగా ఉంది. అసలు ఎవరు వచ్చారో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు. అంటే అమ్మని దర్శించిన ఆనందంలో మునిగిపోయినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మనం 3 సార్లు ప్రణవాన్ని చెప్పి ప్రార్థన చెప్పి ఇప్పుడు మరి ఏ సందర్భంగా ఇంత వైభవంగా అమ్మ కార్యక్రమం జరుగుతుందో ఆ అమ్మ కార్యక్రమాన్ని ఏ అమ్మ ప్రధానంగా బాధ్యత స్వీకరించి ఒక నిమిత్త మాత్రంగా ఉండి నిర్వహిస్తున్నారో ఆ విషయం మనం తర్వాత చెప్పుకుందాం. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి,
రెండు చేతులు జోడించగలిగితే జోడించండి, లేదు అంటే హాయిగా క్రింద పెట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కృపారూపాం మహాదేవీం శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే. వందేహం శ్రీవారాహీ దేవ్యై నమో నమః. ఓం శ్రీ హ్రీం వారాహి దేవ్యై నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, వరాహి వరహ్ అహహ చాలా శ్రేష్టమైనటువంటి దినమే వరాహము, వరాహ అవతారం. ఆ వరాహావతారుని యొక్క శక్తి వారాహి. అటువంటి ఈ వారాహి నవరాత్రిని గుప్త నవరాత్రి, గుప్తా నవరాత్రి కాదు సుమా, గుప్త నవరాత్రి. గుప్త అంటే అర్థం మారిపోతుంది కదా. గుప్త నవరాత్రి, అలానే గుహ్య నవరాత్రి, అలానే వారాహి నవరాత్రి, అలానే శాకంభరి నవరాత్రి అని 4 పేర్లతో ఈ నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ఈ నవరాత్రిని మన కైవల్యాకృతి, శ్రీ కైవల్యాకృతి సేవా సమితి వారు దానికి ప్రధానంగా అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆత్మీయ శ్రీ విజయలక్ష్మి గారు, అంటే ఆమె కూడా అమ్మను ఉపాసన చేసి మీ అందరితో ఉపాసన చేయించాలి అనేటటువంటి సదుద్దేశంతో మన శ్రీమతి విజయలక్ష్మి రాణి గారు, వారి భర్త గారు శ్రీమాన్ శ్రీనివాసరావు గారు చక్కగా వారి సమితి సభ్యులందరితో కలిసి ఈనాడు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా, స్థలం చిన్నదైపోయింది, వైభవం పెద్దదయ్యింది. మరొక్కసారి ఇంకాస్త స్థానము స్థలము ఉన్న చోట నిర్వహించగలరు అని ముందుగానే సూచిస్తున్నాము. ఎక్కడో స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అనేది సంకల్పం అయితే ఉంది.
ఇంకా నిర్ణయమే కాలేదనుకుంటారు ఫలానా చోట అని. ఎలా చేయాలో కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అమ్మవారే వారాహి కదండి. వారాహి అంటే ఒకటి భూదేవి, రెండు శ్రీదేవి. విష్ణు భగవానుడు వరాహ స్వరూపుడు కాబట్టి ఆమె ఈ పని చేసుకుంటారు. ఇదే మొదటిసారా ఎన్నోసారి? 4వసారి. అంచేత ఇది 4వసారి వారాహి నవరాత్రులు చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మే ఆ స్థలాన్ని, ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వారు అనుకున్నటువంటి సంకల్పాన్ని పూర్తి చేస్తుంది అమ్మ అని ఆశిస్తూ, అమ్మను ప్రార్థిస్తూ, ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, వాస్తవానికి నవరాత్రి ఏమిటి? ఎందుకు నవరాత్రి? ఇక్కడ చక్కగా ఆ అమ్మవారి రూపాన్ని అది ఎలా తయారు చేయించారో తెలియదు, చాలా సుందర రూపంగా ఉంది. వారాహి సుందరంగా ఉండడం ఏమిటండి? భాగవతంలో అంటారండి, వరాహస్వామిని ఎంత సుందరంగా ఉన్నాడు. అసలు వరాహం అంటే సుందరంగా ఉంటాడా? మనకు తెలిసిన వరాహం సుందరంగా ఉండదు. కానీ ఈ లోకాన్ని రక్షించడం కోసము ఎవడో ఒక దుష్టుడు, స్వార్థపరుడు, హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు ఈ భూమినంతా చుట్టుకొని చంకలో ఒక చాపలాగా పెట్టుకొని పాతాళానికి వెళ్ళి దాగి ఉంటే, బ్రహ్మగారు విలపిస్తే ఆ విలాపనలో పాపం ఆయనకి ముక్కు నిండా నీళ్లు కారి జలుబు చేసి తుమ్ము వస్తే అప్రయత్నముగా చిన్న వరాహపు పిల్ల క్రింద పడింది. మీకు మరీ విడ్డూరం అండి అని మీకు అనిపిస్తుందేమో. మన జీవితాల్లో, మన ఈ సమాజంలో ఎన్ని విడ్డూరాలు జరగటం లేదండి? ఒక్కసారి ఆలోచించండి. లోకంలో ఏది మనం గమనించినా అంతా విడ్డూరమే. మన శరీర నిర్మాణం విడ్డూరం కదండి. ఈ శరీరంలో ఈ సిస్టమ్ అంతా ఎవడు పెట్టాడండి? వాడెంత విడ్డూరుడండి, వాడెంత విచిత్రుడండి. ఏదో ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీని చూసి మనం మురిసిపోతాము. ఏదో ఒక సిస్టమ్, వీడియో కెమెరా కావచ్చు, లేదా ఒక ల్యాప్టాప్ కావచ్చు, వాటిని చూసి ఓ అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. ల్యాప్టాప్ అని కనిపెట్టడానికి కలిగినటువంటి బ్రెయిన్ పెట్టిన వాడు బ్రెయిన్ తనంతట తను పెట్టుకున్నాడా, లేదా వాళ్ళ అమ్మగారు ఫిక్స్ చేశారా, లేదా వాళ్ళ నాన్నగారు ఓపెన్ చేసి లోపల ఇన్సెర్ట్ చేశారా? పైకి కనిపించేటటువంటి వింతలకే మనం ఆశ్చర్యపోతున్నాము. ఈ వింతలన్నింటికీ ఇంత వింతగా సృష్టించినటువంటి ఈ శరీరంలో ఆ మెదడు, ఆ బుద్ధి, ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు అన్నింటితో కలిసి ఒక ఈ శరీరం ఒక రథంలాగా ఉండి దీన్ని ఏర్పాటు చేసి ఎవడు లోపల నుండి నడిపిస్తున్నాడండి? ఎవడి సంబంధం తప్పితే నలుగురు మోసుకు వెళ్ళాల్సి వస్తుందండి. ఎవడుంటే అతడే భగవంతుడు, ఆమెనే భగవతి. అదిగో అటువంటి విడ్డూరంగా చిన్న వరాహపు పిల్ల క్రింద పడింది. క్రింద పడిన పిల్ల అందరూ చూస్తూ ఉండగానే ఓ అలా పెద్దదైపోయింది. భగవంతుడొక్కడే అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులలోకెల్లా పరమాణువుగాను ఉంటాడు, మహత్తులలోకెల్లా మహత్తమంగా కూడా ఉంటాడు. అది ఎవడికి శక్తి ఉందో ఎవడో అతడే భగవంతుడు, లేదా స్త్రీగా చెప్తే ఆమెనే భగవతి. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించారు, జేజేలు పలికారు వరాహస్వామి. ఇంతకు ఆ వరాహస్వామి ఎందుకు అంత పెద్దవాడయ్యాడు అంటే, అందరూ కీర్తిస్తూ ఉంటే అడుగులు వేసుకుంటూ రసాతలాన్ని దాటి పాతాళానికి వెళ్ళాడు. ఎవడైతే హాయిగా నేను కాబట్టి సాధించాను అని స్వార్థంతో అహంకరిస్తూ ఉన్నాడో వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు అంటే అప్పుడు ఎప్పుడో కదండి, ఇప్పుడు లేడు కదండి, ఇప్పుడు కూడా ఉన్నారండి. హిరణ్యం అంటే బంగారం. దృష్టి ఎప్పుడు బంగారం మీదే ఉంటుంది. ఇంకా ఎంత బంగారం కొనాలి? అక్షయ తృతీయ వస్తుందా, మరి ఏ నిమిత్తం వస్తుంది? అప్పుడంతా బంగారం కొని
దాచిపెట్టుకోవాలి, నగలు చేయించుకోవాలి, అందరికీ మా స్టేటస్, మా ప్రెస్టేజ్ ఇదంతా ఎక్స్పోజ్ చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ హిరణ్యాక్షుని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కూతుళ్ళు. తనది తాను ఉంచుకుంటే పర్వాలేదండి, పక్కవాడికి కూడా కావాలి. అన్నదికి తమ్ముడికి కావాలి, తమ్ముడు అన్నకు కావాలి. అంతేకాదు ఈ పక్కవడో ఆ పక్కవడో లేదు ఎదురు కనిపిస్తే ఇవాళ ఎవరైనా నగలు పెట్టుకుని బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకని? హిరణ్యాక్షులు ఎక్కువ అయిపోయారు కాబట్టి. ఓకే, అలాంటి హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి స్వామి వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి, వాడు కూడా సామాన్యంగా ఓడిపోలేదండి, చాలా ప్రభావవంతుడు. ఎందుకంటే వాడు గత జన్మలో స్వామి యొక్క ద్వారపాలకుడే కాబట్టి. అలాంటి హిరణ్యాక్షుడిని ఓడించి అప్పుడు ఏ భూమాతను చుట్టు పెట్టాడో ఆ భూమాతను తీసుకున్నాడండి. ఇలా తాను 2 చేతులతో తీసుకుని కోర్ల మీద నిలబెట్టాడండి. కోర్ల మీద నిలబెట్టినటువంటి ఆ భూమాతను ప్రేమతో చూశాడండి. ఆ ప్రేమతో చూసినటువంటి ఆ భూమి ఎలా ఉంది అంటే ఒళ్ళంతా పులకరించి ఉంది. ఇంతకు ఆ భూమి మీద ఉన్నటువంటి బిడ్డల పరిస్థితి ఏమిటి? ఇప్పుడే అన్నారే ఆ అమ్మ ఈ అమ్మ అని అంటూ మన బ్రహ్మగారు. బ్రహ్మ అంటే తెలియదు కాబట్టి బ్రహ్మ నుండి ఆ బ్రహ్మయే మరొక ఆకృతి ధరించి వచ్చింది ఈ సృష్టికి ఆదిశక్తిగా. ఆమెనే అమ్మ. బ్రహ్మ తెలియకనా అమ్మ తెలియకనా? బ్రహ్మగారంటే దూరంగా ఉంటారండి, అమ్మ చాలా చేరువులో ఉంటుంది. అంచేత బ్రహ్మయే అమ్మగా వచ్చింది. ఆ అమ్మ భూమాత, ఆ భూమాత మీద ఉన్నటువంటి మనబోటి ప్రాణులు అప్పుడు కూడా మనం ఉన్నామండి, ఇలా లేము, మరోలా ఉన్నాం. ఆత్మస్వరూపేణ మనం ఎప్పుడూ ఉన్నాము, ఈ శరీరంగా ఉండము. అంతా ఎందుకు? మీ దగ్గరికి రావడానికి ముందుగా బయలుదేరినప్పుడు ఉన్న శరీరము, వచ్చిన తర్వాత లేదు, వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత లేదు. ఇది మార్పు చెందుతూనే ఉంది. అంతట మార్పు చెందేది నేను కాదు, అది సత్యం కాదు. కాబట్టి మన స్వరూపము సత్యము నిత్యము అని తెలియచేయడానికి నవరాత్రులు అనేటటువంటిది కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణులని భూమినే స్వామి ఒక్కసారి తన యొక్క కోరలతో పైకెత్తి తన 2 చేతులతో ఇలా ఆలింగనం చేసుకున్నప్పుడు మనమందరము ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి ఊహించండి. అమ్మను ఆలింగనం చేసుకున్నప్పుడు మనల్ని కూడా చేసుకున్నాడా లేదా? ఏంటి డౌటా? ఏమన్నా కింద పడిపోయేమేమో అనుకుంటున్నారా మీరు? కింద పడినా భూమి మీదే పడతాము, మేడ మీద నుంచి పడినా నేల మీద పడతాం. కానీ ఏమంటారు, కారులో పడతామా? ఎక్కడ పడవు, నేల మీదే పడతాం. అంతది ఎక్కడ పడలేదు, అమ్మ ఒడిలోనే ఉన్నాము. అమ్మ ఒడిలో ఉన్న మనల్ని అందరినీ కలిపి స్వామి ఆలింగనం చేసుకున్నాడు. కృపా దృష్టితో చూశాడు. ఎవరిని? అమ్మను. అదిగో ఆమెనే వరాహుని యొక్క శక్తి కాబట్టి వారాహి. అటువంటి ఆ వారాహిని ఈవాడ మనం చెప్పుకున్నట్లుగా సంవత్సరానికి 4 నవరాత్రులు చేస్తూ ఉంటామండి. ఇది ఈ మధ్యకాలంలో బాగా విశేషంగా వారాహి నవరాత్రులు మనం వింటున్నాము. చాలామంది మన విజయలక్ష్మి గారు లాంటి ఉపాసకులు చేస్తారు. అందరూ చెయ్యలేరు. ఊరికే చేసేయడం అంటే ఏదో ఒక విగ్రహం పెట్టేసుకుని 2 మాలలు వేసేసుకుని కూర్చోవడం కాదు సుమా. క్రింద కూడా మేము విన్నాము, వారు చాలా చక్కగా మంత్రము ఆ బీజాక్షరాలతో సహా చేస్తున్నారు. ఏదైనా సరే ఒక అక్షరాన్ని పలకాల్సిన రీతిగా పలికితే దానికి ఒక స్వరం కూడా జోడించి స్మరణ చేస్తే, జపిస్తే, పఠిస్తే దానికి ఫలితము ఏదైతే రాసి పెట్టి ఉందో ఆ ఫలితం జరిగి తీరుతుంది అని శాస్త్రం సవాలు చేస్తుందండి. అంచేత ఇవాళ ఇక్కడ ఈ నవరాత్రి చేస్తున్నారు అంటే మొట్టమొదటి సంవత్సరంలో వసంత నవరాత్రి ఒకటి.
విన్నారు కదా, వసంత నవరాత్రి. ఆ నవరాత్రుల్లో సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తారు కొందరు. మరికొందరు శాక్తేయులైతే లలితాదేవిని ఉపాసన చేస్తారు నవరాత్రులుగా. అదే మనకి నవమి రోజు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి జన్మదినోత్సవంగా మనం చేసుకుంటాం. ఇక రెండవ నవరాత్రి ఇదిగో గుహ్య నవరాత్రి లేదా వారాహి నవరాత్రి. ఇక మూడవ నవరాత్రి చెప్పగలరా? ముందుగా గణపతి నవరాత్రి వస్తుంది. భాద్రపద మాసం కదా మనకి వచ్చేది. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రి వస్తుంది. ఆ తర్వాత మీరు చెప్పినటువంటి శరణ్ నవరాత్రి వస్తుంది. ఓకే, సంవత్సరంలో 4 నవరాత్రులు రావాలండి. అబ్బా, మా ఇళ్లలో పనులు చేసుకోనివ్వరు, మా సీరియల్స్ చూసుకోనివ్వరు, ఇక మా చాటింగ్స్, ఫార్వర్డ్స్, ఇన్స్టాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయండి. మాకు టైం సరిపోదండి. విజయలక్ష్మి గారు అనవసరంగా సెంటర్లో పెట్టారు కాబట్టి మీరు ఎంతమంది వచ్చారండి. అదే మా ఆశ్రమంలో అంచోడు పెడితే రాదండి. ఎందుకంటే అమ్మో ఇవన్నీ మానుకుని రావాలంటే మాట్లాడండి. ఎస్, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళదే అదృష్టము, రాని వాళ్ళు పాపం ఈ అదృష్టాన్ని కోల్పోయారు. ఇంతకు నవరాత్రి ఎందుకు పెట్టారు? ఇవాడండి మీరు ప్రతి ఒక్కటి మన సంస్కృతి సాంప్రదాయాల్లో మన పెద్దలు గురువులు ఏదైతే అమోచానంగా మనకి ప్రసాదించారో దాని తాత్వికత, దాని రహస్యము, దాని పట్ల ఉండేటటువంటి వైజ్ఞానికత ఇవి తెలుసుకుంటే ఎవరో వచ్చి గాజులు తీసేయండి, బొట్టు చెరిపేయండి, మెళ్ళో ఉన్నవన్నీ తీసేయండి, ఇంట్లో ఉన్నవన్నీ బయటకు పడేసేయండి అని చెబితే మీరు మారకుండా ఉంటారు. ఇవాళ మారినటువంటి వాళ్ళందరికీ విషయం తెలియదు. విజ్ఞానం తెలియక అజ్ఞాన కారణంగానే వాళ్ళు అలా చేస్తున్నారే తప్ప వేరే కారణంగా కానే కాదు. సో మనం తెలుసుకోవాలి ఏమిటి నవరాత్రి. నవ అంటే ఎంత సంఖ్య? 9. ఈ 9 మీరు దేనితోనైనా గుణించండి, శేషం మళ్ళా 9 వస్తుంది. అందుచేతనే 18గా ఉపపురాణములు, 18గా భగవద్గీత అధ్యాయాలు, 18 రోజులు కురుక్షేత్ర సంగ్రామం. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులే, కానీ మన జీవన సంగ్రామం జీవన పర్యంతం, జన్మ జన్మలకి ఉంటుందండి. అయితే జన్మ జన్మలకి ఉన్నటువంటి దీన్ని మనం సమరంగా కాకుండా సరసంగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అర్థమైందా పదము? సమరము అంటే, సరసము అంటే సంతోషం. ఎందుకంటే ఇవాళ చాలా మందికి తెలుగు తెలియడం మానేసిందండి, సంస్కృతికి అంతకన్నా తెలియదు. అంచేత సమరం నుండి సరసానికి వెళ్ళాలి అంటే సమస్వరూపుడు ఎవరు లేదా సమస్వరూపిణి ఎవరు ఆ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రిగా 9 రాత్రులుగా నీవు ఒక శక్తిని, ఒక తత్వాన్ని, అంటే ఒక నామాన్ని, రూపాన్ని. తత్వం అంటే మీకు నాకు మధ్యలో స్పేస్ ఉంది, అవకాశం ఉంది. ఆకాశానికో నమస్కారం పెట్టండి అంటే మీరు ఏమంటారు? బయటికి వెళ్ళి ఆ ఆకాశానికో నమస్కారం అంటారు. ఆహా, మీకు నాకు కూడా మధ్యలో ఉంది. మీకు నాకు మధ్యలో ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, పృథ్వీ ఉంది. మీకు మాకు మధ్యలోనే ఉన్నవి, మీరుగా ఉన్నది, మేముగా ఉన్నది కూడా ఇదంతా పంచభూతాలే. ఏ రీతిగా ఒక బిల్డింగ్ అంటే సరే ఓకే, నిద్ర రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పుట్టు నిద్ర అది ఒకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, పెండాలుండేటి సరి భూమి ఒకటే, ఈ సరి భూమి ఒకటే. కందనానా కందనానా కందనానా
చందనాల చిందులు వేస్తూ అన్నమాచార్య స్వామి వారు కీర్తించారే. చక్కగా దీనికి ఆ హోష్ రావడానికి మా విజయలక్ష్మి గారు మీ బృందాన్ని కూడా పెట్టి చక్కగా అందరికీ దాన్ని ఏమంటారు, చైతన్యం చైతన్యం పెరగడానికి, మీ భాషలో ఉత్సాహం, మా భాషలో చైతన్యం. చైతన్యము అనేదానికి మన వాడుక భాషలో ఉత్సాహం, చురుకుదనం, ఆ యాక్టివ్నెస్ ఇంకా బాగా పెరగాలి, రేంజ్ పెరగాలి, ఆ ఎనర్జెటిక్ లెవెల్స్ పెరగాలి అనేదానికి అది సహకారం అండి. అందుచేత ఇక్కడ ఎవరెవరు ఏదేది చెప్పినప్పటికీ కూడా ఈ నవరాత్రి అని అన్నప్పుడు 9 ఇంతకు మనం అమ్మ బొజ్జలో ఎన్నాళ్ళు ఉన్నామండి? నిజంగా కొంతమంది 7వ నెలలోనే వచ్చేస్తుంటారట. పాపం అలా ముందుగా వచ్చేసిన వాటికి ఎన్ని లక్షలు మళ్ళా హాస్పిటల్లో పెట్టి ఆ పిల్లని మళ్ళా సేవ్ చేసుకుని చాలా రిస్క్. ఎనీవే నార్మల్గా జనరల్గా ఎన్ని నెలలు ఉంటాము? ఈ 9 నెలలు ఆ గర్భవాసము హాయిగా ఉందా, నరకంగా ఉందా? హాయిగా ఉందా? హాయిగా ఉందన్న వాడు చేతులు ఎత్తండి. మేము బయటకు వచ్చేసాం కదండి, అది మాకు గుర్తు లేదండి అని అనంటే ఒప్పుకుంటాం. బయటకు వచ్చేసాం కానీ ఆ అనుభవాన్ని శాస్త్రం దేనికి అంటే మనం కంటితో చూడలేని దాన్ని, మనసుతో ఊహించలేని దాన్ని చెప్పేదే శాస్త్రం. అంచేత ఆ శాస్త్రము గర్భంలో ఇవాళ వైద్య శాస్త్రం చెబుతుందండి. మేము గత ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ గర్భిణీ స్త్రీలకు సీమంతం చేస్తే పిలిచారు, ఇక్కడికే వచ్చాము. మన కన్యకా పరమేశ్వరి సన్నిధిలోనే జరిగింది. అంచేత గర్భస్థ శిశువు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది వైద్య శాస్త్రం ఇవాళ మీకు స్కాన్ చేసి చూపిస్తూ ఉంది. దల్ల పెట్టేసి పడుకుంటున్నాడండి వాడు. అమ్మ నన్ను మల్లెపూలతో కప్పేశారు పైనుంచి కింద వరకు. అలా మల్లెపూల పాన్పు వేసి నాన్న పెడుతున్నాడా, తాతగారు వేస్తున్నారా, ఎవరు వేశారు? ఎలా ఉంటున్నాడు? ఆ కృపామయి ఎలా వేసినాడు? ఒక బెలూన్, ఒక బుడగ లాంటిది పెట్టి ఆ బుడగలో ఈ శిశువుని, ఆ బుడగలో ఒక చిన్న బుడగని ఇంత పిండంగా చేసి ఆ పిండాన్ని దానిలో దుప్పకి ఎలా ఏమంటారు, చిలకలు అవి ఎలా వస్తాయో అలా ఆ పిండానికి కాళ్ళు చేతులు పెట్టి దానికి మళ్ళీ వేళ్ళు పెట్టి దానికి మళ్ళీ జుట్టు పెట్టి దానికి కళ్ళు ఒక్కసారి ఊహించారు. ఆ బెలూన్లో పెట్టి తల్లి ఇటు అటు జరిగినప్పుడు కూడా ఆ ఎయిర్ లోపల ఆ బెలూన్ అంటే బుడగ, ఆ బుడగలో తిరుగుతూ ఉంటే వాడికి సుఖంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? సుఖంగా. అందుచేతే దాన్ని గర్భ నరకము అన్నారు. తల్లి నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదండి అని ఆవకాయ పచ్చడి వేసే కలుపుని ఇంత ముద్ద ఆవిడ తిన్నది అనుకోండి, లోపల వాడిది బెలూన్ ఉన్నప్పటికీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. పగిలే బెలూన్ కాదు, మళ్ళీ డెలివరీ అయిన తర్వాతనే పగులుతుంది, అంతవరకు అది పగలకుండా అంత ట్రాన్స్పరెంట్గా పెట్టాడు. ఈవిడ తిన్నదాన్ని మీద పడేసరికి ఆ చర్మానికి తగిలితే వాడికి ఒళ్ళు చురురు పడుతుంది. మనం బయట ఇప్పుడు ఎంట ఉంది, బయటికి వెళ్ళండి, ఇప్పుడు మనం ఏసీలు కాబట్టి తెలియట్లేదు, బయటికి వెళ్తే చురురు పడుతుంది. అలానే ఆ పాపకి, ఆ బేబీకి కూడా అలా ఉంటుంది. అదిగో అటువంటి దాన్ని నరకమే అన్నారే తప్ప అది స్వర్గము అని అనలేదు. అందుకని ఆ నరకంలో ఉన్నటువంటి ఆ శిశువు వాడు హాయిగా ఉండాలి, కాస్త ఊరట ఉపశమనం కలగాలి అని సీమంతం చేసి ఆవిడికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు వేస్తారు. ఆ గాజుల గలగలతో ఆ బజ్జలో ఉన్నవాడికి కాస్త పాపం కష్టం కలిగిన దాన్ని ఓర్చుకోవడానికి, ఏంటి మైండ్ డైవర్ట్ చేయడం అనమాట. అందుకని ఉయ్యల్లో వేసిన పిల్లవాడికి ఏడుస్తుంటే మీరు ఎలా గెలగచ్చికాయలు ఇస్తారు, అలా లోపల ఉన్నటువంటి వాడికి మీరు చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఇలాంటివి. సో మొత్తానికి ఏది చూసినా లోపల ఉండగా ప్రతి ఒక్కళ్ళం మనం బాధ అంటే ఏది ప్రమాణం చేసి, భగవంతుడా లేదా అమ్మా భగవతి, నేను ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత
నిజాయితీగా ఉంటాను, మంచి పనులే చేస్తాను, 4 నవరాత్రులు చేస్తాను, ఆ నవరాత్రుల్లో నేను ఈ గర్భనరక దోషాన్ని పోగొట్టుకుంటాను అని ప్రార్థించి భూమి మీద పడిన వాళ్ళమే. పడేసరికి ఏడవకుండా పడ్డాడు అనుకోండి, వీడు కాస్త వివేకంతో ఏం చేస్తారండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. అంటే ఏడవకుండా పుట్టాడు, వీళ్ళు ఏడుస్తారనే తర్వాత వారు చెప్పినట్టుగా ఒక గిల్లు గట్టిగా గిలుతారు. అప్పుడు వాడి క్యారెక్టర్ వాడు పర్వాలేదు, వీడు బతికే పుట్టాడు లేదా చచ్చి పుట్టాడేమో అని వీళ్ళకి మొత్తానికి భూమి మీద పడిన తర్వాత ఆ ప్రామిస్ చేసిందంతా మర్చిపోతాం. మనం ఇవాళ మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు మన విజయలక్ష్మి గారు లేదా ఎవరో మా లాంటి వాళ్ళు ఎవరో ఇదిగో ఇలాంటి బ్రహ్మలు, అమ్మ ఇదిగో ఈ కాలము ఆషాఢ మాసంలో మనకి దక్షిణాయనం వచ్చింది అని అంటే, ఈ దక్షిణాయన 6 మాసాలు ఏమి సంపాదించాలని చెప్పారో తెలుసా అండి మీకు? ఏం సంపాదించాలి? డబ్బులు ఎప్పుడూ సంపాదిస్తున్నాం, దానికోసం ఎవరు చెప్పక్కర్లా. మరి ఏమి సంపాదించాలి? ధర్మాన్ని ఆర్జిస్తూ పుణ్యాన్ని సంపాదించాలి. అందుకనే మనకి ఈ ఆషాఢ మాసంలో మొదలవుతుంది ఈ గుప్త నవరాత్రితో. మళ్ళా మనకి 25వ తారీఖు నవరాత్రి పూర్తవుతుంది, 25వ తారీఖు ఏకాదశి. ఏమా ఏకాదశి? తొలి ఏకాదశి. మళ్ళా నెక్స్ట్ గురు పూర్ణిమ, ఆ నెక్స్ట్ శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసం వస్తే 4 వారాలు ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో కలకల్లాడుతూ ఉంటాయి. ఏంటది? ఎక్కడ చూసినా లక్ష్మీదేవులే. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, వీధిలో తిరిగే లక్ష్మీలు ఉన్నారు చూడండి. వాళ్ళు కూడా చక్కగా పట్టు చీరలు కట్టుకుని, ఉన్న నగలు పెట్టుకుని, తల్లో పువ్వులు పెట్టుకుని, మొక్కోనిండా ఎంత కుంకుమ బొట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు శ్రావణ మాసం. ఇక చివరిలో శ్రావణ మాసం చివరిలో మరొక ఆయన వస్తాడు, అందరినీ కవ్వించడానికి, నవ్వించడానికి, మెప్పించడానికి. ఎవరతడు? శ్రావణ మాసంలో వినాయకుడికి ముందు వస్తాడు కదా ఒకడు. మా కృష్ణయ్యని మీరు మర్చిపోయారు. లక్ష్ములు ముందు వచ్చిన తర్వాతే వాళ్ళు ఆయన వస్తాడండి, శ్రీకృష్ణ పరమాత్మ. ఇక తర్వాత భాద్రపద, ఓకే, తర్వాత మళ్ళా ఆశ్రీజు, మళ్ళా తర్వాత కార్తీక. వీళ్ళందరూ పోటలు కొట్టలేండి. ముందు అబ్బాయి గారు వస్తారు, తర్వాత మళ్ళా వాళ్ళ అమ్మగారు వస్తారు, తర్వాత అయ్యగారు వస్తారు. ఇలా మొత్తానికి చూడండి, మనల్ని మాత్రం ఆదమర్చి నిద్రపోనివ్వరండి. ఎందుకని? అరే నువ్వు జడానివి కాదు, నువ్వు చైతన్యాన్ని, నీలో దివ్యశక్తి ఉంది. ఈ శక్తిని ఉపాసన చేయడం ద్వారా వారు చెప్పారే, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. అందరిలో శక్తి రూపంగా ఉన్నటువంటి ఏమవుతుంది? నిద్రాణమై ఉంటుంది. నిద్రాణమై ఉన్నటువంటి దాన్ని ఈ దక్షిణాయనలో జాగ్రత్తం చేసుకోవాలి, దాన్ని వేకప్ చేసుకోవాలి. దానికి ఈ ఉపాసన. ఒకటి గర్భ నరక దోషం పోవడానికి నవరాత్రి. నవ అంటే 9 కదా, మన గర్భ నరకం 9 మాసాలు. అంతేత 9 మాసాలది 9 రాత్రులలో అది తొలగిపోవాలి అనేది చేస్తూ, ఏమో ఒక నవరాత్రి సరిగా చేశామో లేదో, 2వ నవరాత్రి, ఓకే, 3వ నవరాత్రి, 4వ నవరాత్రి. ఇక్కడ మనకి గణపతినా, లేకపోతే వైష్ణవము రాముడనా, లేకపోతే కృష్ణుడనా, శాక్తేయం అమ్మవారనా అనేటటువంటి భేదం లేకుండా ఒకే ఒక సచ్చిదానంద తత్వము అనేక నామ రూపాలను ధరించి అనేక ప్రజలను, భక్తుల్ని తన వైపుకి రప్పించుకోవడానికి, అంటే ఆకర్షించుకోవడానికి. ఎప్పుడైతే ఆకర్షింపబడ్డారో వాళ్ళ జీవితం పండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఎవరు లేరు కదండి. 10 మంది ఏ ఇంట్లోని లేరు. ఇంకా ఇప్పటికీ ఎవరైనా కాస్త కంబైన్డ్ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నారో, థ్యాంక్ యూ. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అక్కడ ఉంటుందండి. అనుకుందాం, పోనీ లేని చోట కూడా 10 మంది ఉంటే ఏదో ఒక్క రకం కూరే, ఒక్క రకం రసమే పెట్టి ఉంటారంటే 2-3 రకాలు వండుతారా? ఎందుకని? కరెక్ట్, అది మీకు బాగా తెలుసండి.
ఇది ఏదైనా అకేషన్ వచ్చిందనుకోండి, మొత్తం ఒక 200 మందో 300 మందో వస్తారు. అప్పుడు ఎన్ని రకాలు వండుతారు? ఫంక్షన్ జరిగితే 100 ఆర్ 200 ఐటమ్స్ సాల్ట్తో సహా లెక్క పెడితే కదా, ప్లేట్కి ఎంత ఏదో తీసుకుంటారు. ఇన్ని రకాలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఫర్ వాట్ అని మనం ఆలోచన చేస్తే, వచ్చిన వారిలో ఎవరికి ఏది ఇష్టము, ఆ ఇష్టమైన దానితో ఆహారం తీసుకుని కడుపు నింపుకొని అబ్బా బాగుంది అని వాళ్ళు సంతృప్తిగా వెళ్ళాలి. ఇది కదా, ఎందుకే కదా ఇన్ని ఐటమ్స్ పెట్టేది మనం. ఎలాగో ఇన్ ద సేమ్ వే ఎవరికి గణపతి ఇష్టపడతారు, ఎవరు తోకదేవుడు హనుమంతుడంటే ఇష్టపడతారు, ఎవరికి ధనుర్ధారి రాముడంటే ఇష్టపడతారు, ఎవరికి మురళీధారి కృష్ణుడంటే ఇష్టపడతారు, ఎవరికి పాశాంకుశ ధారిణ అయినటువంటి లలితామ్మ, దుర్గామ్మ, వారాహిమ, ఇంకా చాలామంది ఉన్నారు కదా మనకి దేవి మాతల్లో. ఇలా ఏ పేరు ఎవరెవరికి ఏ నామము ఏ రూపము నచ్చుతుందో, మనసు మెచ్చుతుందో, తద్వారా వాళ్ళ మనస్సు అక్కడ ఆగి కనెక్ట్ అయ్యి శక్తిని పుంజుకుంటారు, రీఛార్జ్ అవుతారు. ఇవాళ మనందరికీ టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉందండి. సెల్ ఫోన్ ఎంత వాడుకున్న తర్వాత 30కో లేదా 25కో వస్తే ఏం చేస్తామండి? చేయాలంటారా? కానీ అది ఐఫోన్ అండి, నేను 1 lakh పెట్టుకున్నానండి, రీఛార్జ్ చేయాలండి, చేయాలా? ఎలానో మనం ఎంత గొప్పవాళ్ళు కావచ్చు. అదే ఎందాక చెప్పుకున్నామే, నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అది కూడా ఒకటే. నిద్రలో రాజు రాజున, బంటు బంటున, మెండయిన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడు నేటి సరి భూమి. ఈ భూమికి తేడా ఉందా? ఇతడు అగ్రవర్ణము, ఇతడు నిమ్న వర్ణము అనేది భూమికి లేదు, నీటికి లేదు, నిప్పుకు లేదు, వాయువుకు లేదు, ఆకాశానికి అంతకన్నా లేదు. ఈ మధ్య పాపం కొంతమంది తెలియక సృష్టిస్తున్నారు. ఆ గుళ్ళోకి వెళితే ప్రసాదం పెడితే తినొద్దు అని. అసలు గుళ్ళోకి వెళితే ప్రసాదం కాదు, ఈ గుడి ఉన్న భూమి బయట ఉన్న భూమి అంతా ఒకటే. ఆ భూమిని మనం మట్టి అనట్లేదు, ఏమన్నాము? భూమాత, భూదేవి అన్నామండి. అంచేది ఇలా ఆలోచన చేస్తే మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు చెప్పండి, అమ్మ మీరు ఈ ప్రసాదం వద్దండి, అసలు ప్రసాదం కాని ఏముంది ఈ విశ్వంలో? పువ్వు పూసి పుయ్యడంతో భగవంతుడికి అర్పితమైపోతుంది. ఇది మన భావన, నో, ఇది మన జ్ఞానం, ఇది మన సంస్కారం, ఇది మన సాంప్రదాయం అనేది తెలిస్తే వాళ్ళు ఇంకా ఏమీ చెయ్యలేరండి. నిజంగా ఇది హిందువులదే అనుకున్నప్పుడు వాళ్ళు బ్రతకడానికే ఆస్కారం లేదండి. భూమి మనది, గాలిని ఏమంటాం మనం? వాయుదేవుడు అంటామా? వాయువు అంటామా? భూమిని భూమాత అంటున్నాం కదా. నీటిని ఏమంటాము? మనకి కృష్ణామాత, అక్కడ ఉన్నది గంగామాత. పేర్లు మారినా మొత్తానికి మాతగా చూస్తామా, లేకపోతే బట్టి నీటిగా చూస్తామా? ఇక నిప్పు, మీరు పొద్దుటే గ్యాస్ స్టవ్ వెలిగించిన అదివరకు చక్కగా నిప్పు రాజబెట్టి ఓ నమస్కారం చేసి వంట చేసేవారు. మరి ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత నమస్కారం పెడుతున్నారో లేదో తెలియదు, మానేశారా? గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు కూడా అదే మీకు అక్కడ కూడా అగ్నే కదా వచ్చేది. సపోజ్ అగ్ని రాలేదనుకో, మీరు వంటలు ఎలా చేసుకుంటారు? చేసుకోలేరు. అంచేత అక్కడ ఆ వస్తువు మారిందే కానీ ఉపయోగం మారలేదు. సార్ అంచేత ఆ అగ్నిని వెలిగించిన వెంటనే స్వాహ స్వధా సమేత అగ్నిదేవాయ నమః నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు క్రింద హోమం చేస్తున్నారు, మీరు కూడా నిత్యాగ్నిహోత్రులు కావచ్చు. వారు ఎలా నిత్యాగ్నిహోత్రుల్లో స్త్రీలైనటువంటి తల్లులైనటువంటి మీరందరూ కూడా నిత్యాగ్నిహోత్రులే. ఎప్పుడు నమస్కారం చేస్తున్నారు. లేకపోతే కేవలం మీకోసం వంట చేసుకున్న వాళ్ళు అవుతారే తప్ప ఆరాధన చేసిన వాళ్ళు వారు మాత్రం కాలేరన్నమాట. అర్థమైందమ్మా? ఇక నిప్పుగా చూస్తే ఆ రకంగా మన శరీరంలో కూడా మరొక నిప్పు ఉంది. తెలుసా మీకు? తెలుసా?
ఏంటో సందేహాత్మకంగా తల ఊపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ? దానికి ఏం పేరు చెప్తారు? డాక్టర్స్ చెప్పేది జఠరాగ్ని, మనకి శాస్త్రం చెప్పేది వైశ్వానరాగ్ని. గీతలో హిందువులంటే కొంచెం భగవద్గీత గురించి నేర్చుకోండి, అర్థం తెలుసుకోండి. ఎవరైనా అన్యమతస్తులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏదైనా వాయిస్తుంటే మీరు తిరిగి వాయించవచ్చు. వాయించడం చేతులతో కలుసమా, లేదా మన వాళ్ళు కొడుతున్నారు, అది వాయించడం కాదు, మాటతో సత్యాన్ని చెప్పండి. అర్థమైందమ్మా? లోపల ఉన్నటువంటి ఆ అగ్నిని మనం వైశ్వానరాగ్ని అంటాము. అందుకని స్వామి గీతలో ఏం చెప్పాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. చాలా సంతోషం, కొంతమంది అయినా చదివారు. దీని అర్థం ఏమిటంటే, అహం నేను సర్వ ప్రాణుల యొక్క దేహమునందు వైశ్వానరాగ్నిగా ఉండి, వాళ్ళు ప్రొద్దుట ఒక 4 ఇడ్లీలు 8 ఇడ్లీలు వేసేస్తారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకేదో పకోడీ ఏదో వేస్తారు, మధ్యలో మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ 3 గంటలకి ఏమిటది స్నాక్స్ ఆర్ చాయ్ చెప్తారు, మళ్ళీ రాత్రికి వేస్తారు. ఇంత వేస్తున్నప్పటికీ కూడా లోపల ఏ అగ్ని ఉంటే భజనం చేసి జీర్ణం చేస్తున్నాడు, వాడి పేరే వైశ్వానరాగ్ని. ఏమన్నాడంటే, నేను వైశ్వానరుడిగా ఉండి వీడు తింటున్నటువంటి వాటన్నిటిని భక్ష్య భోజ్య చూష్య లేహ్య, మీరు ఒక ప్లేట్లో 100 or 200 ఐటమ్స్ వేసినప్పటికీ కూడా ఇన్నింటినీ 4 రకాలుగానే వస్తుందండి. భక్ష్య భోజ్య చూష్య లేహ్య, ఇలా 4 రకాల అన్నాన్ని నేను భజనం చేస్తున్నాను అన్నాడండి. నేను భజనం చేస్తున్నానంటే స్వామి ఉన్నాడు కాబట్టి జీర్ణమవుతుంది. ఆయనే లేడనుకోండి, ఇంకా కొంతమంది అండి అసలు కంటిన్యూస్గా వేస్తూనే ఉంటారు. ఏమిటి? ఫుడ్. ఆడవాళ్ళకి కొంతమంది అది ఇది కాకపోతే బియ్యమన్నా నవ్వుతూ ఉంటారట కొందరు. ఎందుకంటే ఇది ఆడుతూ ఉండాలండి 24 hours. అంటే అఫ్కోర్స్ నిద్రపోయినప్పుడు కాదు, కానీ మిగిలిన డే టైం అంతా మెలుకుగా ఉన్నప్పుడు అంతా ఏదో ఆడుతూనే ఉండాలి. దానివల్లే ఇక్కడ ఉండేటటువంటి అగ్ని కాస్త ఆరిపోతుంది. అది పాపం మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఏదో వేస్తే ఆ జీర్ణ శక్తి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఇలాంటి నవరాత్రుల నిమిత్తంగా అందరికీ ఆహారం తగ్గించి ప్రసాదం తీసుకుంటూ ఆ ఉపాసన చెయ్యడం ద్వారా వీళ్ళకి ఏమవుతుంది? శక్తి పెరుగుతుంది. అర్థమయ్యిందమ్మా? అంచేత ఏ రీతిగా మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నామో అలానే మనల్ని ఎవరికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏది పెట్టుకోవాలని తెలియాలి. ఛార్జింగ్ పెట్టుకోమన్నది మన వేళ్ళు ప్లగ్లో పెట్టడం కాదు. ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి చెప్పండి? మైండ్. కరెక్టేనా? మైండ్ మీరు చేతితో తీసి పట్టుకుంటారా? మరి ఎలా ఛార్జ్ చేస్తారు? మీ మనసులన్నీ బ్రహ్మగారికి ఇచ్చేసారనుకోండి, వాడు అన్నింటిని పెట్టి అక్కడ అమ్మ పాదాల మీద పడేశారనుకోండి, అప్పుడు రీఛార్జ్ అవుతుంది అని అనుకోవచ్చునా? ఎలా ఎలా అనుకోవచ్చు? మీ ముందు మీ మనసు తీసి పెట్టండి. మీరు తీసి పెడితే వారు రీఛార్జ్ చేస్తారు. మీరు పెట్టండి ఎలా ఛార్జ్ చేస్తారు? అసలు మీ మనస్సును మీరు తీయగలరా? అసలు మీకంటూ మనసు ఉందా? ఉందా? లేదని కొంతమంది లేదంటున్నారండి. మనసు ఉందండి, అది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు వీళ్ళు కెమెరా ఉంటే ఆ కెమెరా, అలాగే దాన్ని ఏమంటారు, ప్యాడ్ ఉంటేనే దాన్ని ఆయన వాయించుకోరు. ప్యాడ్ లేదనుకోండి ఎవరు వాయిస్తారు? సో ప్రతి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. సో మనం ఓనర్, ఆ ఓనర్ అయినటువంటి మనకి మనస్సు అనేటువంటి ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం. దాన్ని మీరు చక్కగా, అందుకే శాస్త్రం చెబుతుంది, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నువ్వు దాన్ని చక్కగా వాడుకున్నావు, నీకు విముక్తి కలిగిస్తుంది, శాంతినిస్తుంది. సరిగా వాడుకోలేదు, నిన్ను బంధించి పడేసి నిన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది. అందుచేత ఆ మనస్సుకి రీఛార్జ్ చెయ్యాలి అని అంటే ఆ నేత్రాల ద్వారా ఆ అందమైన రూపాన్ని చూసి, ఆ చూసినటువంటి ఆ అందమైన రూపాన్ని, అమ్మ ఏదుంటే ఈ కళ్ళు చూస్తూ ఉన్నవి, అటువంటి నిన్ను చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా అని జపం చెయ్యడం అనేది ఉపాసన.
జపం చేసేటప్పుడు కళ్ళు తెరిచి చేస్తారా, మూసుకుని చేస్తారా? తెరిచి చేస్తే నష్టం ఏమిటి? మూసుకుని చేస్తేనే మనసు మన మాట వినదు. ఇంకా తెరిచి చేస్తే ఎవరు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఏమిటి, అక్కడ ఎవరో మాట్లాడారు, ఎందుకో లేచారు, నేను ఇక్కడ మాట్లాడితే మీరు అందరూ అడుగు చూసేస్తున్నారు అంటే అక్కడ ఏదో జరిగింది. సో కళ్ళు తెరిచి కాదు, కళ్ళే కాదండి, ఏ ఇంద్రియాన్ని కూడా కదపకుండగా లోపల ఉండేటటువంటి ఆ అందమైన అమ్మ రూపాన్ని, ఏ బ్రహ్మ అమ్మగా వచ్చిందో ఆ అమ్మ రూపాన్ని మనం దర్శనం చేసుకోవడం ద్వారా మాత్రమే రీఛార్జ్ అవుతుంది. అర్థమైందా? ఎలా మనకి అడాప్టర్ దానికి ఒక వైరు ఉంటుందో, ఆ అడాప్టర్కి వైర్కి ఉండేటటువంటి సంబంధం తీసుకెళ్ళి ప్లగ్ పిన్లో పవర్ ఉన్నటువంటి పిన్నులో పెడుతూ ఉన్నాము. అలానే మన ఈ మనస్సు అనేటటువంటి అడాప్టర్ తనంతట తాను వెళ్ళిపోదండి. గమనించారా? ఎంత కాస్ట్లీ అడాప్టర్ తనంతట తాను వెళుతుందా? వెళ్ళదు. అది లేకపోతే ఛార్జ్ అవ్వదు, ఉండాల్సిందే, కానీ తనంతట తాను వెళ్ళదు. ఎలానో మన మనస్సు కూడా తనంతట తాను వెళ్ళిపోదు. ఆ మనస్సుకు ఒక అధిపతి ఉన్నాడు, అతడినే జీవుడు అన్నారు, అతడినే సాధకుడు అన్నారు, అతడే నెమ్మదిగా సాధనలో ఉన్నత దశకు వెళ్ళినప్పుడు సిద్ధుడు అన్నారు. ఆ సిద్ధ స్వరూపమే చిదానంద రూప శివోహం. శివోహం అహం భగవతీ రూప సాక్షాత్ బ్రహ్మస్వరూపిణి అని మనకి శాస్త్రం చెబుతుంది. అమ్మను అలా ఉపాసన చేసి ఆ మనస్సు అనే అడాప్టర్ని పవర్ అనేటటువంటి వారాహి మాతకు, ఇప్పుడు మనం ఈ నవరాత్రి కాబట్టి వారాహి మాత, ఏ నవరాత్రి అయితే ఆ దేవతకి అది కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో అప్పుడు రీఛార్జ్ అవుతుంది. అప్పుడే మన బుద్ధి బాగా పనిచేస్తుంది, అప్పుడే మన ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాదు, చూడకూడనిది చూడడం మానేస్తాయి, అక్కర్లేనివి పట్టుకోవడం మానేస్తుంది. ఏది అక్కరకు వస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఏది ఆనంద స్వరూపము, ఏది సత్య నిత్య బుద్ధ ముక్త స్వరూపము అటు మళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చేసేటటువంటి శక్తిని ఎవరు ప్రసాదిస్తున్నారు? మీరు ఏదైనా చెప్పండి, అమ్మ అనండి, బ్రహ్మ అనండి, ఆ తత్వం ఇది రీఛార్జ్ చేసుకోవాలి. అంచేత ఓనర్ మన ప్రయత్నంతో ఆ ప్రయత్నానికే నవరాత్రి అనేది ఎంత సహకరిస్తుంది చూడండి. ఇవాళ బయట కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అంటే సాధ్యం అవుతుందా? ఓ నాయిస్, ట్రైన్స్ కావచ్చు లేదా వెహికల్స్ కావచ్చు. అదే మనం లోపల కూర్చుని చేయడం ఎలాంటిదో అలా. ఇంకా దీనికన్నా మీరు ఆ అందమైన రూపాన్ని ఇక్కడ అక్కడ చూడండి, కళ్ళు మూసుకోండి, అప్పుడు నిజమైనటువంటి గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి. అంటే ఇది పబ్లిక్గా చేసేది కాదు, సీక్రెట్గా చేసేది. అంటే అక్కడ మరొకరు ఎవ్వరూ ఉండరు. మీరు మీ లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉన్నారా? అన్నమయ్య చెప్పినట్టు కదా, నిద్రలో రాజు రాజు కాదు, బంటు బంటు కాదు. మరి ఎవరున్నారు? అసలు ఒక్కరైనా ఉన్నారా? ఆ ఒక్క తత్వమే ఏకతత్వము. ఆ ఏకతత్వానికి నీవు ఒక్కడినే వెళ్ళగలవే తప్ప ఇద్దరు ముగ్గురు, నేను వెళ్తూ మా భర్త గారిని తీసుకువెళ్తానండి, మా పిల్లల్ని తీసుకువెళ్తానండి, నో, నాట్ అలౌడ్. నేను నేను అనే స్పృహ మనందరికీ ఉంది కదండి. ఆ నేను అనేది ఒంటరిగానే ప్రయాణం లోపలికి చెయ్యడం. తొలి ఏకాదశి ఎల్లుండే మనకు వస్తుంది. జ్ఞానేంద్రియాలు 5 తెలుసా ఏమిటో అవి? జ్ఞానేంద్రియాలు శ్రోత్ర, త్వకు అంటే మనకి స్పర్శ, చల్లగా ఉంది వేడిగా ఉందని తెలుస్తుంది, మొత్తం శరీరం అంతా ఉంటుంది స్పర్శేంద్రియం. త్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణ, ఇవి 5 జ్ఞాన ఇంద్రియాలు అంటారు. అంటే ఏమి మూమెంట్ లేకుండా కానీ గ్రహిస్తుంది కాబట్టి జ్ఞానేంద్రియాలు. ఓకే, కర్మేంద్రియాలు ఇవి యాక్షన్ తోటే ఉంటాయి ఎప్పుడు. వాక్కు
ఒక మాట మాట్లాడాలంటే మూమెంట్ ఉంటుందా లేదా మూమెంట్ లేకుండా? జిహ్వేంద్రియానికి వాగింద్రియానికి తేడా ఏమిటంటే, మీరు గంటల తరబడి వంట చేశారనుకోండి, జస్ట్ అది నాలుగు మీద పెట్టుకుంటే దాని టేస్ట్ చెప్పేస్తుంది. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే టేస్టీగా ఉందా టేస్టీగా లేదా అనేది. అది జ్ఞానేంద్రియం కాబట్టి. అర్థమైందండి? భగవంతుడు ఎంత తెలివైన వాడంటే అన్నింటికి రెండు రెండు పెట్టాడు, కానీ ఒకదానికి రెండింటికి కలిపి ఒకటే పెట్టాడు. ఏమిటవి? చూడ్డానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు, వాసన చూడడానికి రెండు నాసికా రంధ్రాలు, కానీ మాట్లాడడానికి తినడానికి ఒకటే పెడితే కూడా నాన్ స్టాప్గా తింటూనే ఉంటాము, అంటూనే ఉంటాము. అది భగవంతుడి యొక్క తెలివి. మిగిలిన వాటికి పెట్టినట్టుగానే తినడానికి రెండు, అనడానికి రెండు పెట్టాడు అనుకోండి, ఇక అసలు ప్రపంచం ఏమైపోయాడు. ఇలా కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాద. పాదం అంటే కాళ్ళు, పాణి అంటే చేతులు, వాక్ అంటే నోరు అంటే మాట్లాడేవాడు. ఈ మూడింటితో పాటుగా పాయువింద్రియము, ఉపస్థేంద్రియం అంటే మల మూత్ర విసర్జన చేసేటటువంటి ఇంద్రియాలు. ఇవి మొత్తం ఇవి 5, అవి 5, 10. 10తో పాటుగా మరొకటి ప్రధానంగా ఉంది. ఏమిటది? బ్రహ్మగారు చెప్పేస్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు. మనస్సు. మనస్సు ఉంటేనే మీరు వచ్చారంటే నేను వచ్చానండి. ఈ మనస్సుకు మాధవుడు లేదా మాధవి ఎలానూ ఉంది. ఆ మనస్సులో వెళ్ళాలనే కోరిక లేకపోతే ఎంతవరకు మనరా? ఓకే, ఇలా జీవితాన్ని ముందుకు నడిపించేటటువంటి ఈ మనస్సు అనేటటువంటి డ్రైవర్, మనస్సు అనేటటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్తో పాటు కలిపి 11ంటిని పట్టుకొని మీరు లోపలికి వెళ్ళండి. ఏ లోపలికి? మన లోపలికి. మన లోపలికి అంటే కంటిలోంచి లోపలికి వెళ్ళాలా, ముక్కులోంచి వెళ్ళాలా? అది ఏం టెస్టులు, ట్యూబ్లు వేస్తూ ఉంటారు నోట్లో, ఎండోస్కోప్. ఆ ఎండోస్కోపీ చేసినప్పుడు గొట్టం లోపలికి వెళ్ళినట్టుగా వేసినట్టుగా మనం కూడా ఆ లోపలికి వెళ్ళాలండి అంటే దానికి కూడా మన రమణ మహర్షి, జగద్గురు శంకరాచార్య స్వామి వారు వంటి వారు చెప్పారండి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. నీకు హృదయంలో నేను 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 అని స్ఫురిస్తుందా లేదా? హృదయం ఉందా అండి? ఉందా? అందరికీ లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? అందరికీ హృదయం ఉంది. ఎస్, హృదయమే నేను అనేదానికి స్థానం. అక్కడికి వెళ్ళాలి ఒంటరిగా. అది గుప్త ఆరాధన, అది గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి. అక్కడ ఉన్నటువంటి తత్వము నిజమైనటువంటి వరాహ శ్రేష్టమైనటువంటి జనం. ఎప్పుడైతే అతడు వరాహుడుగా ఆవిర్భవించాడో అప్పుడు అందరూ వరహ అని అభినందించాడు. అంచేత ఆ వరహ అంటే శ్రేష్టమైనటువంటి పగటిని వరాహ అని పేరు సార్థకమైంది. అంచేత వరాహుడు అని పేరు మొట్టమొదటి అలా పెట్టారు. సో ఆ స్వామి యొక్క శక్తి కాబట్టి వారాహి. మరి ఈ వారాహి నవరాత్రిని బాహ్యంలో చేస్తూ దీని సహకారంతో, ఎలా మనం ఇన్స్ట్రుమెంట్స్ సహకారంతో చక్కగా ఒక శృతి లయలతో పాడినప్పుడు వినడానికి ఎంత శ్రావ్యంగా ఉండి బయట ఉండేటటువంటి మనస్సు మనకి లోపలికి వెళుతుందో, అలానే ఒక మంత్రం చెబితే జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాచగ్నిః అని మీరు ఆ స్వరబద్ధంగా మంత్రం చదివారనుకోండి, అర్థం తెలియకపోయినా అది మనల్ని అలా లోపలికి ఆకర్షిస్తుంది. అవునా కాదా? ఇది శ్రావ్యత ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము. అది మనందరికీ తెలుసు. లోపలికి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. అది గొప్పతనం. గొప్పతనమా లేకపోతే అసమర్థత? తెలియక. అంతేత అది తెలుసుకోవడానికి ఇలాంటి ఉపాసనలు బాహ్యంలో చేస్తూ వీటి సహకారంతో అంతర్ముఖం కావడం. మీకు లలితా సహస్రనామంలో ఏమని ఉందండి? అంతర్ముఖ. దాని అర్థం ఏమిటి? అంతర్ముఖమైతే ఆమె చాలా చక్కగా
ఆరాధింపబడుతుందట. అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అర్థమైందా? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు. ఈ 11టితో ఎక్కడ నేను పుడుతుంది, ఎక్కడ మనకి ప్రసన్నమవుతుంది, ఎక్కడ మనం ఇమ్మర్స్ లోపల మునుగుతున్నాము, అది లోపలికి వెళ్ళి అంచేత ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అన్నాడు జగద్గురు శంకర భగవత్పాదులు. అంచేత ఈ నవరాత్రి కూడా చేసినప్పుడు మనం ఎవరిమో మనకు తెలుస్తుంది. ఏ రీతిగా అమ్మ సచ్చిదానంద స్వరూపిడినో, ఏ రీతిగా అమ్మ శత్రు నాశన తత్పరయో, అలా మనకు కూడా శత్రువులు ఉన్నారు కదండి. ఉన్నారా లేదా? బయట లోపల? బయట లేరా? బయట ఉన్న వాళ్ళని మనం శోధించవచ్చు లేదా సాధించవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళని వాటి దుంపతెగా అంటుంటారు మా గురువు గారు. దాన్ని తెంచడం చాలా కష్టం. అందుకని అంత కష్టమైన దాన్ని కూడా ఇలాంటి ఉపాసన ద్వారా శత్రునాశన తత్పరా. లోపల ఉన్నటువంటి శత్రువులు ఎంతమంది? కొంచెం నెంబర్ చెప్పుకుంటే దానికి మళ్ళీ గ్రూప్ చాలా ఉన్నారు. గ్రూప్ లీడర్స్ని మనం చెప్పుకుంటే గ్రూప్ మెనీ. ఎంతమంది? 6. తెలుసుగా లిస్టు? చెప్పండి. పర్వాలేదు, నంబర్స్ పేర్లు అయితే తెలిసింది కాబట్టి ఈ 6 సంహరించడానికి శక్తిని అమ్మ ఇస్తుంది. ఒకవేళ మనం శక్తి లేకపోతే అమ్మని సంహరిస్తుంది. తద్వారా హాయిగా ఆనందంగా ఉండవచ్చు. ఇది గుప్త నవరాత్రి, వారాహి నవరాత్రి. అప్పుడు మన జీవితం నిత్య పగటిగా, అంటే సూర్య భగవానుడు ఏ రీతిగా ప్రకాశిస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఆయనకి రాత్రి పగలు లేవండి. రాత్రి పగలు ఉన్నది ఎవరికి? భూమి మీద ఉన్న మనకి. సూర్య భగవానుడికి లేదు. అర్థమైందమ్మా? అంచేత సూర్య భగవానుడు లేనప్పుడు మనకెందుకు వచ్చిందండి అంటే మనకి వాళ్ళు తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్న కారణంగా. అయితే ఈ రాత్రి పగలు కూడా భగవంతుడు ఎంత మంచివాడండి. పగలంతా పని చేసుకోవటరా కష్టపడి, రాత్రి వేళ హాయిగా నా ఒడిలో నిద్రపోండి. మిమ్మల్ని మీరు మర్చిపోయి గాఢ నిద్రలో మీకు ఎవరికైనా నేను ఫలానా అని గుర్తుందా? నాకు సమయం చెప్పండి, ఎంత అయిందో. అంటే ఇంకా 5 నిమిషాలు ఉందా? ఏం చెప్పుకుంటున్నాం మనం? గాఢ నిద్రలో మీరుగా ఉన్నారా? మిమ్మల్ని మీరుగా ఉంటే నిద్ర పట్టినట్ట కాదా? కాదు కదా. మీరుగా ఉంటే కాడు మిగుతాయి, నడుము మిగుతుంది, కళ్ళు మంటలు వస్తాయి, అన్ని సమస్యలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఇక పిచ్చెక్కిపోయినట్టుగా తిరుగుతారు. ఏసీ పని చేస్తుందండి, డల్లప్ బెడ్ ఉందండి, అన్నీ కంఫర్ట్గా ఉందండి, కానీ నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే తెల్లవారి చూసేసరికి మొక్కలో ఎంత తేజస్సుగా ఉంటుంది కదండి. తేజస్సుగా ఉంటున్నారు, కళావిహీనంగా ఉంటుందండి. ఎందుకని? రీఛార్జ్ కాలేదు. అందుకని గాఢ నిద్రలో ఎరుక లేకుండా ఇప్పుడే నిద్రపోయి చూపిస్తున్నారు వారు. అవునా? అయితే నాదే పొరపాటు. ఏమవుతుందో తెలుసండి, మనస్సు చాలా టక్కరి. మంచి విషయాలు వింటే వీళ్ళు మంచిదారిలో విడిపోతారేమో, అప్పుడు నా మాట వినరు వీళ్ళు, నా ఆట సాగదు అని నెమ్మదిగా నిద్రలో కన్నా పంపించేస్తుంది. లేకపోతే ఎక్కడో దేని గురించోనో ఆలోచింపు చేస్తుంది. అంచేత ఆ మనస్సు టక్కరితనం మనకి తెలిసిందనుకోండి, దానికి ఎలా చెవికి ఇవ్వాలో, దాన్ని ఎలా బొగ్గకి వెళ్ళాలో అంతా మనం నేర్చుకుని ఉంటే దాన్ని మనం దారిలో పెట్టుకోవచ్చు. ఓకే. గాఢ నిద్రలో మనమంతా కూడా ఏకస్వరూపంగా, వారాహి నిజతత్వమేదో, లలితామాత నిజతత్వమేదో, ఆ తత్వస్వరూపిణిగా మనం మిగులుతాం. సర్వ చైతన్య రూపాంత ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్.
ఓం శాంతి శాంతి శాంతి. ఆమె ఎవరు? నిజతత్వము చైతన్య స్వరూపిణి, ఆద్యాశక్తి, విద్యాశక్తి. దాన్నే శ్రీ విద్య అని, మహావిద్య అని, బ్రహ్మ విద్య అని, పరావిద్య అని, ఇలా ఇన్ని పేర్లతో కీర్తించేటటువంటిది ఆ తత్వాన్ని. ఆ తత్వ స్వరూపమే మనందరి నిజ తత్వ స్వరూపము అనేది నిజమైన నవరాత్రి యొక్క ఫలితము, నిజమైన నవరాత్రి యొక్క పూర్ణాహుతి. పూర్ణస్వరూపమే నేను, అపరిపూర్ణం కాదు సుమా. వారాహీమాత యొక్క నిజస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమే నేను అని గుర్తించడమే ప్రతి నవరాత్రికి ఉండేటటువంటి సత్ఫలితము, మహోన్నతమైనటువంటి లాభము. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అని గీతలో స్వామి చెబుతాడు. ఏది పొందితే పొందాల్సింది లేదు, అది ఆత్మలాభము. ఆ ఆత్మలాభమే ఇక్కడ మనకి అందించడం కోసమని చక్కగా మన శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీనివాస్ దంపతులు, అలానే శ్రీ కైవల్యాకృతి సేవా సమితి సభ్యులందరూ కలిసి, సభ్యులు కాని వాళ్లకు కూడా ఇంతటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మానందాన్ని అందించేటటువంటి, అటు కళ్ళు తెరిచినా ఆనందమే, కళ్ళు మూసినా ఆనందమే అనేటటువంటి స్థితిని మనకి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం ఆ దంపతులకి, అలానే మీ ఈ శ్రీ కైవల్యాకృతి సేవా సమితి సభ్యులందరికీ కూడా మా అభినందనలు, అమ్మ ఆశీస్సులు. రెడీ?